వివేక కుమార్తె డాక్టర్ సునీత దంపతులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్సింగ్తో పాటు తమపై పెట్టిన అక్రమ కేసు గురించి సీఎంకు చెప్పారు. సునీత ఫిర్యాదుపై స్పందించిన సీఎం కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజాలు, సిబిఐ ఎస్పీ రామ్సింగ్పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. సిఐడి విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని వైఎస్ సునీత కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారు. గతంలో ఆగస్టు 7వ తేదీన హోంమంత్రి వంగలపూడి అనితతో సైతం వైఎస్ సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేక హత్య అనంతరం జరిగిన పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు. కేసు విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత తెలిపారు. సిబిఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆ సమయంలో అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని అన్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుని సునీత కలిశారు. ఉదయం హోంమంత్రి అనితను కలిసిన సునీత దంపతులు కడపకు వచ్చి సాయంత్రం ఎస్పీని కలిశారు. వివేక హత్య కేసుకు సంబంధించి కేసు పూర్వ పురాలను ఎస్పీకి వివరించారు. హత్య కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు సహకారం అందించాలని సునీత ఎస్పీని కోరారు. ఇదే అంశాన్ని హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లుగా సునీత వివరించారు.